అందరికీ నమస్కారం. చింతపండు పచ్చి పులుసు. ముందుగా ఒక 4 మిరపకాయలు సన్నగా కట్ చేసి కాల్చుకోవాలి. 4-5 మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నువ్వులు వేయించుకొని ఇలా దంచుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని పేస్ట్ లాగా దంచుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బెల్లము చింతపండు రసంలో వేసి పచ్చిమిర్చి పేస్ట్, నువ్వుల పేస్ట్ వేసి కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని తగినంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పసుపు ఇవన్నీ వేసి పచ్చి పులుసులోని పోపు వేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఈ పచ్చి పులుసు చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.